టాపిక్ ఈ టాపిక్తో మనకి యూనిట్ కంప్లీట్ అవుతుంది. ఏంటిదంటే థియరిటికల్ డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్, బైనామిల్ అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్స్. బైనామిల్ కానీ పాయిజన్ కానీ చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇందులో. ఇప్పుడు బైనామిల్ డెఫినేషన్ అండ్ పాయిజన్ డెఫినేషన్ నేర్చుకుందాం. చూడండి, దానికి సంబంధించిన డెఫినేషన్ వెరైటీగా అనిపించిన ప్రాబ్లమ్స్ ఇవి చేయటం చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, చూడండి ఒక్కసారి. ఫస్ట్ డెఫినేషన్ బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ అమ్మా. లెట్ n be a positive integer and p be a real number such that 0 less than or equal to p less than or equal to 1. A random variable x with range 0, 1, 2, 3 up to so on n is said to follow binomial distribution with parameters n and p. If p of x equal to r, that is equal to ncr p power r into q power n minus r for r equal to 0, 1, 2 up to so on n, where q equal to 1 minus p. So binomial distribution is p q plus p whole power n. మామూలుగా అయితే సంభావ్యత ఎప్పుడైనా ఎలా ఉంటుందమ్మా? p అంటే ఇక్కడ పాసిబుల్ అంటే ఇప్పుడు కాయిన్ని ఫేర్ కాయిన్ టాస్డ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ది హెడ్ అంటే మనం ఎంత తీసుకుంటామమ్మా? 1/2 కదా. అంటే ఇక్కడ పి అనేది పాసిబుల్ అయ్యేది, హెడ్ పడే సంభావ్యత 1/2 అనుకుంటే పడని సంభావ్యత ఏమవుతుంది? ఇక్కడ క్యూ కూడా ఎంత ఉంది? 1/2. ఎందుకు? కాయిన్లో రెండే ఉంటాయి కదా. పి 1/2 అయితే క్యూ కూడా 1/2 అవుతుంది. అదే ఒక డైస్ తీసుకున్నాను అనుకోండి, నేను 5 పడాలంట. 5 పడాలి అంటే మనకి ఎన్ని ఫేవరబుల్స్ ఉన్నాయి? 1/6 ఉన్నాయి. అదే పడని సంభావ్యత అయితే ఎన్ని ఉంటాయి? 5/6 ఉంటాయి, అంతే కదా. పీ ప్లస్ క్యూ చేస్తే ఎంత రావాలి? 1. చూడండి, పీ ప్లస్ క్యూ హాఫ్ ప్లస్ హాఫ్ అంటే 1. ఇక్కడ చూడండి 1/6 ప్లస్ 1/6 ప్లస్ 5/6 అంటే ఎల్సిఎం 6. 5 ప్లస్ 1 అంటే 6/6 అంటే 1. అర్థమైందా? ఎప్పుడైనా ప్రాబిలిటీ అనేది 1 అవ్వాలి అంటే పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు 1 కావాలి. ఓకే, ఇక్కడ ఎన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అమ్మ, ఆర్ అనేది ఫేవరబుల్, క్యూ అనేది మనకి ఏదైతే అడుగుతాడో అది, పి అనేది సక్సెస్కి సంబంధించిన ప్రాబిలిటీ, క్యూ అనేది అన్సక్సెస్ది. ఓకే, అలా చేస్తే మనకి బైనామిల్ థీరం అవుతుంది. నెక్స్ట్ డెఫినేషన్ చూడండి. If the random variable x follows the binomial distribution with parameters n and p, then mean of x is mu equal to np, variance of x is sigma square equal to npq, where q equal to 1 minus p. ఇక్కడ సిన్స్ p plus q equal to 1 అని రాసుకున్నామా. అంటే ఇక్కడ బైనామిల్ థీరంలో npలు పరామితులు అయితే బైనామిల్ డిస్ట్రిబ్యూషన్లో అంటే ద్విపద విభాజనంలో మీన్ అంటే అంకమధ్యం ఏంటిదమ్మా? ఎన్పి. అదే వేరియన్స్ విస్తృతి అయితే ఏమవుతుందమ్మా? ఎన్పిక్యూ. ఓకే, ఇవి 2 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్లో ఉంటాయమ్మా. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. మీన్ ఏంటిది? ఎన్పి, వేరియన్స్ వచ్చి ఎన్పిక్యూ. నెక్స్ట్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే పాయిజన్ అని అంటారు తెలుగులో కూడా, పాయిజన్ విభాజనం. ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ విత్ రేంజ్ 0, 1, 2 up to so on is said to follow Poisson distribution with parameter lambda greater than 0 if p of x equal to r e power minus lambda power r by r factorial for r equal to 0, 1, 2. ఓకే, ఇది పాయిజన్ ఫార్ములాకి సంబంధించినమ్మా. డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? ఇదేమో బైనామిల్ డిస్ట్రిబ్యూషన్కి కంపల్సరీ గుర్తుండాలి. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాయిజన్ వేరియట్ విత్ పారామీటర్ ల్యాండా, దెన్ మీన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ల్యాండా. అంటే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో పారామీటర్ ల్యాండా తీసుకున్నప్పుడు మీన్ వాల్యూ వేరియన్స్ వాల్యూ సేమ్ ఉంటుందమ్మా. ఏంటిది? అది ల్యాండా. ఓకేనా, ఇక్కడ ఒకసారి చూడండి. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్, దట్ ఈజ్ ఈక్వల్ ఎన్సిఆర్ పి పవర్ ఆర్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఆర్. ఇదేమో బైనామిల్. అదే పాయిజన్ వచ్చేసి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ ఈ పవర్ మైనస్ ల్యాండా పవర్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది మనకి కావాల్సింది. ల్యాండా అనే క్వశ్చన్లో అయితే ల్యాండా వాల్యూ ఇస్తాడమ్మా. ఆర్ అనేది మనం అంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ని బట్టి మనకి తెలుస్తుంది ఆర్ వాల్యూ. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ తెలిసిపోతుంది. ఓకేనా, ఇంతవరకు డెఫినేషన్ రాయింది. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. నెక్స్ట్
ఈ డెఫినేషన్ ఇది నోట్ అమ్మ ఒకటిసారి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ ఏ లిమిటింగ్ ఫ్రమ్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లిమిట్ n tends to infinity p of xn equal to r k equal to e power minus lambda into lambda power k by k factorial. ఇది రాసుకోండి. లిమిట్ రూపంలో అయితే ఎలా ఉంటుంది అనేది. మామూలుగా అయితే k ప్లేస్లో మనకి ఏమొస్తుందో మారు కదా, x ఈక్వల్ టు r. మామూలుగా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఏందమ్మా, p of x equal to r that is equal to e power minus lambda power r by r factorial. ఇక్కడ లిమిట్ అప్లై చేస్తున్నాం కాబట్టి లిమిట్ n tends to infinity p of xn equal to k that is equal to e power minus lambda power k by k factorial. ఓకే, డిఫరెన్స్ చూసుకోండి. నెక్స్ట్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ చూడండి. వీటిలో ఇంపార్టెంట్ చెప్తాను. సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ 2 మార్క్స్కి ఇంపార్టెంట్ అమ్మా. ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ 4 and 3 రెస్పెక్టివ్లీ. ఫిక్స్ ద డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫైండ్ p of x greater than or equal to 1. ఓకే, గివెన్ దట్ ఏంటి, మీన్ మ్యూ ఈక్వల్ టు ఎన్పి. ఇందాక ఒక నోట్ చెప్పానమ్మా, మీన్ గుర్తుపెట్టుకోవాలని. ఎన్పి ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 4. ఇది ఈక్వేషన్ 1. వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు ఎన్పిక్యూ దట్ ఈస్ ఈక్వల్ 3 అని ఇచ్చాడు. సో ఎన్పి 4 ఇచ్చాడు, ఎన్పిక్యూ 3 ఇచ్చాడు. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఫ్రమ్ 1 and 2 నుంచి నేను ఈక్వేషన్ 2/3 చేస్తున్నామ్మా. ఇది బై చేస్తే ఎన్పి క్యాన్సిల్ అయితే క్యూ వాల్యూ వస్తుంది కాబట్టి మనకి 2/3 చేస్తే ఎన్పి ఈక్వల్ టు 3/4. చూడండి, ఎన్పికి క్యాన్సిల్ అయింది. క్యూ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, 3/4. వీ హ్యావ్ p ప్లస్ క్యూ ఈక్వల్ టు 1 అని తెలుసు. సో p ప్లస్ క్యూ అంటే ఎంత వచ్చిందమ్మా, 3/4 ఈక్వల్ టు 1. ఈ 3/4 ఇటు వస్తే ఏమైతే -3/4. ఎల్సిఎం ఎంత, 4 - 3 అంటే 1/4. అంటే p వాల్యూ 1/4 అనేది. p అంటే అర్థమైందమ్మా, పాసిబిలిటీ. క్యూ అంటే కాదు ఇది. ఓకే, అంటే p వాల్యూ 1/4, క్యూ వాల్యూ 3/4 అనేది వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఫ్రమ్ 1 నుంచి ఎన్పి ఈక్వల్ టు 4 కదమ్మా. ఎన్పి ఈక్వల్ టు 4 అయినప్పుడు p వాల్యూ ఎంత వచ్చింది మనకు, 1/4 ఈక్వల్ టు 4. అంటే n ఈక్వల్ టు 16 అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం బైనామియల్ థీరంలోనే కదా ఇది ఏం కనుక్కున్నాడు మనం, p of x greater than or equal to 1. x greater than or equal to 1 అంటే 1 మైనస్ p of x equal to 0 తీసుకోవచ్చు కదా. అంటే x వాల్యూ 1 కన్నా తక్కువ కదా. 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు మామూలుగా మనకి ప్రాబబిలిటీ అనేది 1, కానీ 1 కన్నా తక్కువ ఉంది కాబట్టి 1 మైనస్ చేయొచ్చు కదా. 1 మైనస్ p of x equal 0. అంటే ఇక్కడ 0 అంటే మనకి మామూలుగా అయితే బైనామియల్ థీరం ఫార్ములా ఏందమ్మా, p of x equal to r equal to NCR p పవర్ r q పవర్ n మైనస్ r కదా. సో r ప్లేస్లో ఏముంది ఇక్కడ 0 కాబట్టి 1 మైనస్ ఆఫ్ NCR p పవర్ r q పవర్ n మైనస్ r కదా బైనామియల్ థీరం. n అంటే ఎంత వచ్చిందమ్మా, 16. c 0, r అంటే 0నే కదా. p అంటే 1/4 హోల్ పవర్ 0, 3/4 హోల్ పవర్ 16 అనేది వచ్చింది. మామూలుగా NC0 అనేది మనకి ఫార్ములా మీకు బైనామియల్ థీరంలో NC0 వాల్యూ 1 అమ్మా. అంటే కాబట్టి 16C0 అంటే 1 ఏదైనా ఒక ఎక్స్ పవర్ నాట్ అంటే దాని వాల్యూ కూడా 1 కాబట్టి 1/4 హోల్ పవర్ 0 అనేది మనకి 1. కాబట్టి ఇంకేం మిగిలిందమ్మా, 3/4 హోల్ పవర్ 16. కాబట్టి ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా, 1 మైనస్ ఆఫ్ 3/4 హోల్ పవర్ 16 అనేది మనకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా 2 మార్క్స్కి ఇంపార్టెంట్ అమ్మా. ద ప్రాబబిలిటీ దట్ ఏ పర్సన్ చూజన్ ఎట్ ర్యాండమ్ ఈజ్ లెఫ్ట్ హ్యాండెడ్ ఇన్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ 0.1. అంటే ఒక పర్సన్ ఎడమ చేతి వాటం అమ్మ, అతనికి ఎంత ఉందంటే 0.1 ఉంది. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 10 people there is one who is left handed. 10 మంది ఉన్న దాంట్లో లెఫ్ట్ హ్యాండ్ ఉన్న అతని యొక్క ప్రాబిలిటీ కనుక్కోమంటున్నాం. మనకేమిచ్చాడు, గివెన్ దట్ n ఈక్వల్ టు 10 అనే కదా అర్థం, అంతే కదా. గ్రూప్ ఆఫ్ 10 people అంటే n ఈక్వల్ టు 10 వచ్చింది. ప్రాబిలిటీ మనకి ఎంత ఇచ్చాడమ్మా, పాసిబుల్ అయ్యేది p ఈక్వల్ టు 0.1 అంటే 1/10 అనేది మనకు వచ్చు. మనకి తెలిసిన ప్రకారం వీ హ్యావ్ p ప్లస్ క్యూ ఈక్వల్ టు 1. క్యూ ఈక్వల్ టు ఏందమ్మా, 1 మైనస్ p అంటే 1 మైనస్ ఆఫ్ p అంటే 1/10 దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్సిఎం 10 కాబట్టి 10 - 1 అంటే 9/10. అంటే ఒక పర్సన్కి లెఫ్ట్ హ్యాండ్ అయితే 9 మందికి లేనట్టే కదా అర్థం. అంటే క్యూ ఈక్వల్ 9/10. ద ప్రాబిలిటీ దట్ ఏ గ్రూప్ ఆఫ్ 10 people there is one who is left handed p of x ఈక్వల్ టు 1 పర్సనే కాబట్టి x ఈక్వల్ టు 1. NCR p పవర్ r q పవర్ n మైనస్ r ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా. n అంటే 10, r అంటే ఇక్కడంతా 1, 10c1
p అంటే ఎంత వచ్చిందమ్మా 1/10 హోల్ పవర్ 1, q అంటే 9/10 హోల్ పవర్ 10 - 1. సో 10c1 అంటే 10, 1/10 హోల్ పవర్ 1 అంటే 1/10 ఇంటూ 9/10, 10 - 1 అంటే 9. సో 10 క్యాన్సిల్ అయితే మనకి ఏమొచ్చింది, p ఆఫ్ x ఈక్వల్ టు 1 దట్ ఈస్ ఈక్వల్ టు 9/10 హోల్ పవర్ 9 అనేది మనకి వచ్చింది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, ఇది కూడా 2 మార్క్స్. ఏ పాయిజన్ వేరియబుల్ సాటిస్ఫైస్ p ఆఫ్ x ఈక్వల్ టు 1 ఈక్వల్ టు p ఆఫ్ x ఈక్వల్ టు 2. ఫైండ్ p ఆఫ్ x ఈక్వల్ టు 5. మనకి p ఆఫ్ x ఈక్వల్ టు 1, p ఆఫ్ x ఈక్వల్ టు 2 అనేది ఇచ్చాడు. దాని నుంచి p ఆఫ్ x ఈక్వల్ టు 5 అని ఫైండ్ అవుట్ చేయమన్నమ్మా. ఇక్కడ మెన్షన్ చేస్తాడమ్మా మనకి క్వశ్చన్లోనే పాయిజనా బైనామిల్ అని. మామూలుగా అయితే పాయిజన్ ఫార్ములా ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు. మెన్షన్ చేయని ఎడలైతే మనం బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ పాయిజన్ మెన్షన్ చేశారు కాబట్టి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా అయిందమ్మా, p ఆఫ్ x ఈక్వల్ టు r దట్ ఈస్ ఈక్వల్ టు e పవర్ మైనస్ లాంబ్డా లాంబ్డా పవర్ r బై r ఫ్యాక్టోరియల్ లాంబ్డా గ్రేటర్ దాన్ 0. గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చాడు, p ఆఫ్ x ఈక్వల్ టు 1 ఈక్వల్ టు p ఆఫ్ x ఈక్వల్ టు 2 అంటే లాంబ్డా r అంటే తమ్మ ఇక్కడ 1 కదా, అంటే లాంబ్డా ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా బై 1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ r ప్రతిక్షేపిస్తే లాంబ్డా స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా బై 2 ఫ్యాక్టోరియల్. ఒక లాంబ్డాకి ఒక లాంబ్డా క్యాన్సిల్, ఈ పవర్ మైనస్ లాంబ్డా క్యాన్సిల్ అయింది. ఇంక ఇక్కడ ఎంత ఉన్నట్టమ్మా 1 ఉన్నట్టు. 1/1 ఫ్యాక్టోరియల్ అంటే 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా, ఒక నిమిషం సారీ, ఓన్లీ ఇవే సారీ అమ్మా, లాంబ్డాలు క్యాన్సిల్ చేయలేదు నేను, ఓన్లీ ఈ పవర్ మైనస్ లాంబ్డానే క్యాన్సిల్ చేస్తాను. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందమ్మా, ఇక్కడ ఎంత ఉన్నట్టు లాంబ్డా స్క్వేర్ ఈక్వల్ టు 2 లాంబ్డా, ఇది ఇటు వస్తే ఏమవుతుంది -2 లాంబ్డా. లాంబ్డా అనేది తీసుకుంటే మనకి ఏమొచ్చిందమ్మా, లాంబ్డా -2 ఈక్వల్ టు 0 అనేది వచ్చింది. అంటే లాంబ్డా ఈక్వల్ టు 2 అండ్ లాంబ్డా ఈక్వల్ టు 0 అనేది వచ్చేసింది. మనకి ఇక్కడ లాంబ్డా గ్రేటర్ దాన్ 0 కాబట్టి 0 అనేది తీసుకోం కాబట్టి లాంబ్డా వాల్యూ ఎంత తీసుకుంటాం మనం 2. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయమన్నమ్మా, p ఆఫ్ x ఈక్వల్ టు 5 కదా, p ఆఫ్ x ఈక్వల్ టు 5 అంటే ఈ పవర్ మైనస్ లాంబ్డా పవర్ r ప్లేస్లో ఎంత ఉందమ్మా, ఇక్కడ 5 కాబట్టి 5. లాంబ్డా వాల్యూ ఎంత వచ్చింది 2 కాబట్టి ఈ పవర్ -2 పవర్ r అంటే 5/5 ఫ్యాక్టోరియల్, ఈ పవర్ -2, ఈ 2 పవర్ 5 అంటే 32/5 ఫ్యాక్టోరియల్ని మనం 5 × 4 × 3 × 2గా రాసుకున్నాం. 2 1 జా 2 16 జా 4 1 జా 4 4 జా అంటే మనకి ఎంత ఉందమ్మా పైన ఈ పవర్ -2 × 4/15. దేర్ఫోర్ p ఆఫ్ x ఈక్వల్ 5 అనేది ఎంత వచ్చిందమ్మా, 4 × e పవర్ -2/15 అనేది మనకి ఆన్సర్. ఓకేనా, ఇది 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎక్సర్సైజ్ 10B. ఈ ఎక్సర్సైజ్తో మనకి యూనిట్ కంప్లీట్ అవుతుంది. చూడండి, ఫస్ట్ది 7 మార్క్స్కి ఇంపార్టెంట్. ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ టాసింగ్ ఏ కాయిన్ n times, if the variable x denotes the number of heads and p of x equal to 4, p of x equal to 5, p of x equal to 6 are in arithmetic progression, then find n. ఓకే, ఒక కాయిన్ని n టైమ్స్ ఎగరవేస్తే హెడ్స్ పడే x denotes the number of heads. ఓకే, అప్పుడు p of x equal to 4, p of x equal to 5, p of x equal to 6 అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయమ్మా. అప్పుడు n అని కనుక్కోమంటాడు. చూడండి, హియర్ x ఫాలోస్ ద బైనామిల్ డిస్ట్రిబ్యూషన్. ఎందుకు ఇక్కడ మనకి మెన్షన్ చేయలే కదా, ఒకవేళ అది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అయితే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని మెన్షన్ చేస్తామమ్మా. మెన్షన్ చేయలే కాబట్టి నేను బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను. ఇన్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ టాసింగ్ ఏ కాయిన్, ప్రాబిలిటీ ఆఫ్ టాసింగ్ ఏ హెడ్ పడటానికి సంభావ్యత ఎంతమ్మా, p = 1/2, పడకపోవటానికి అంటే q = 1/2. ఓకే, గివెన్ దట్ p ఆఫ్ x = 4, p ఆఫ్ x = 5, p ఆఫ్ x = 6 ఆర్ ఇన్ ఏపీ. అంటే ఈ 3 మనకి ఏమి ఇచ్చాడు, ఏపీలో ఉన్నాయని ఇచ్చాడు. బై ద బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ p ఆఫ్ x = r దట్ ఈస్ ఈక్వల్ టు NCR p ఆఫ్ r p పవర్ r q పవర్ n - r అనేది మనకి ఫార్ములా. ఏంటిది, ఇది బైనామిల్ డిస్ట్రిబ్యూషన్కి. వీ హ్యావ్ 2b = a + c ఇలా తీసుకున్నామ్మా. ఎప్పుడు a, b, c ఆర్ ఇన్ ఏపీ. ఇవి అన్ని ఏపీలో ఉన్నప్పుడు 2b = a + c అనేది తీసుకుంటాం. సో 2 ఇక్కడ చూడండి, ఇది a b c అనుకుంటే 2b కాబట్టి 2 × p ఆఫ్ x = 5 a అంటే p ఆఫ్ x = 4 ప్లస్ c అంటే p ఆఫ్ x = 6. చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ప్రకారం p ఆఫ్ 2 ×
NC5 1/2 whole power 5 1/2 whole power n minus 5 that is called P of x equal 4 అంటే NC4 1/2 whole power 4 into 1/2 whole power n minus 4 plus x equal 6 అంటే NC6 1/2 whole power 6 into 1/2 n minus 6. చూడండి ఈ రెండు భూముల సమానం అయితే ఘాతాలు కొడతాం కదమ్మా, అంటే బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్స్ ఆర్ యాడెడ్. అంటే అప్పుడు యాడ్ అయితే 5కి 5 క్యాన్సిల్ అయితే 1/2 whole power 5 ఈక్వల్ టు NC4 ఇక్కడ కూడా 4 క్యాన్సిల్ అయితే 1/2 whole power n, ఇక్కడ కూడా 1/2 whole power n. చూడండి ఇటువైపు 1/2 whole power n కామన్ తీస్తే క్యాన్సిల్ అయింది. ఇంకా మనకి ఏం మిగిలింది 2 into NC5 ఈక్వల్ టు NC4 ప్లస్ NC6. మనకి బైనామల్ థీరం అంటే 6th యూనిట్లో ఉందమ్మా. బైనామల్ థీరం ఫార్ములా ఏంటంటే ఇది NCR అని ఉంటుంది. NCR ఫార్ములా n factorial by n minus r factorial into r factorial. బైనామల్ థీరం ఈ చాప్టర్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇలా రాస్తాం NCR ఈక్వల్ టు n factorial by n minus r factorial into r factorial. ఇక్కడ r ప్లేస్ ఏముందమ్మా 5 ఉంది కాబట్టి చూడండి n factorial by n minus 5 factorial into 5 factorial ఈక్వల్ టు ఈ NC4 అంటే n factorial by n minus 4 factorial into 4 factorial ప్లస్ NC6 అంటే n factorial by n minus 6 factorial into 6 factorial. ఇక్కడ చూడండి 2 into n factorial by n minus 5 factorialని n minus 5 into n minus 6 factorialగా రాస్తాం. ఎందుకు అంటే ఒకటి తగ్గిస్తాం అమ్మ. మనకి మామూలుగా n ఫ్యాక్టోరియల్ని n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 అప్ టు సో అని ఇలా రాస్తాం. అంటే n రాసుకున్న దాంట్లో ఒకటి తగ్గిస్తాం, మళ్ళీ దీంట్లో ఒకటి ఇలా తగ్గిస్తాం. అప్పుడు దీని ఫ్యాక్టోరియల్ ఏమవుతుందమ్మా, ఇది n అనుకుంటే n ఇంటూ n మైనస్ 1 -5 -1 అంటే -6 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ని 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్గా రాస్తాను ఈక్వల్ టు ఇక్కడ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ని n మైనస్ 4 ఇంటూ n మైనస్ 5 ఇంటూ n మైనస్ 6 ఫ్యాక్టోరియల్గా రాస్తాను. అంటే ఇరువైపులా సేమ్ రావటానికి కోసం. సో 4 ఫ్యాక్టోరియల్కి 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ వచ్చింది కాబట్టి తర్వాత n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 6ని n మైనస్ 6 ఫ్యాక్టోరియల్ అలాగే ఉంచాం. ఇరువైపులా n మైనస్ 6 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ని 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్గా రాశాను. ఇటు చూడండమ్మా 2 into n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ కామన్ తీస్తే మనకి ఇంకేం మిగిలిందమ్మా n మైనస్ 5 ఇంటూ 5 ఈక్వల్ టు ఈ రెండిట్లో n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ రాస్తే ఇక్కడ ఏం మిగిలిందమ్మా 1 బై n మైనస్ 4 ఇంటూ n మైనస్ 5 ప్లస్ 1 బై 6 ఇంటూ 5. ఓకే, n ఫ్యాక్టోరియల్కి n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, n మైనస్ 6 ఫ్యాక్టోరియల్కి n మైనస్ 6 ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సిల్, 4 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. ఓకే, ఇంకేం మిగిలిందమ్మా 2 బై 5 ఇంటూ n మైనస్ 5 ఈక్వల్ టు 1 బై n మైనస్ 4 ఇంటూ n మైనస్ 5 ప్లస్ 1 బై 30. అప్పుడు ఇక్కడ LCM కట్టుకుంటే ఏమొస్తుంది మనకు 30 ఇంటూ n మైనస్ 4 ఇంటూ n మైనస్ 5 అంటే 30 ప్లస్ n మైనస్ 4 ఇంటూ n మైనస్ 5. n మైనస్ 5కి n మైనస్ 5కి క్యాన్సిల్. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే చూడండి 2 ఇంటూ 30 ఇంటూ n మైనస్ 4 ఈక్వల్ టు 5 ఇంటూ 30 ప్లస్ n మైనస్ 4 ఇంటూ n మైనస్ 5. చూడండి 5 1 5 6 2 6 12 ఇంటూ n మైనస్ 4 ఈక్వల్ టు 30. ఈ రెండింటి మల్టిప్లై చేస్తే n స్క్వేరు n మైనస్ 5 అంటే మైనస్ 5n మైనస్ 4n అంటే మైనస్ 9n ప్లస్ 20. 12n లోపల మల్టిప్లై చేస్తే 12n మైనస్ 48 ఈక్వల్ టు n స్క్వేర్ మైనస్ 9n ప్లస్ 50. ఈ రెండింటి వస్తే మైనస్లో అయింది ప్లస్ అయింది. చూడండి అంటే n స్క్వేర్ మైనస్ 9n మైనస్ 12n ప్లస్ 50 ప్లస్ 48 ఈక్వల్ 0. అంటే n స్క్వేర్ మైనస్ 21n ప్లస్ 98 ఈక్వల్ 0. అంటే 21 రావాలి, కూడితే మల్టిప్లై చేస్తే 98 రావాలి. 14 ఇంటూ 7 అంటే 98, 14 ప్లస్ 7 అంటే 21. చూడండి 21 ప్లస్ n స్క్వేర్ మైనస్ 14n మైనస్ n 7n ప్లస్ 98 ఈక్వల్ 0. n కామన్ తీస్తే n మైనస్ 4, ఇక్కడ 7 కామన్ తీస్తే n మైనస్ 14, n మైనస్ 14 కామన్ తీస్తే n మైనస్ 7 ఈక్వల్ 0. అంటే n వాల్యూ 7 ఆర్ 14 అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అమ్మ, ఇది ఇంపార్టెంట్ లేదు బట్ నోట్స్ రాసేసుకోండి మీరు. సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్స్ చూపిస్తాను, ఒకసారి క్వశ్చన్ చదువుతాను చూడండి. ఫైండ్ ద మినిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ a fair coin must be tossed so that the probability of getting at least one head is at least 0.8. ఓకే, ఇదే క్వశ్చన్ ఎక్సర్సైజ్లో ఉందని రాయించుకోమంటామేనమ్మా. నోట్స్ రాసేసుకోండి, ఇంపార్టెంట్ లేదు. ఓకే, నెక్స్ట్ చూడండి థర్డ్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్ లేదు, నోట్స్ రాయండి. ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ బాంబ్ హిట్టింగ్ ఏ బ్రిడ్జ్ ఈజ్ 1/2 అండ్ 3 డైరెక్ట్ హిట్స్ నాట్ నెసెసర్లీ కన్సిక్యూట్
are needed to destroy it. Find the minimum number of bombs required so that the probability of the bridge being destroyed is greater than 0.9. ఓకే, ఇది కూడా నోట్స్ రాసేసుకోండమ్మా. దీని కంటిన్యూషన్ చూడండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, 2 మార్క్స్కి ఇంపార్టెంట్. If the difference between the mean and the variance of a binomial variate is 5/9, then find the probability for the event of 2 successes when the experiment is conducted 5 times. Okay, let x be the binomial variant where here n equal to 5, given that np n minus p equal to 5/9. ఎందుకమ్మా మీన్ అంటే np, వేరియన్స్ అంటే npq కదా. డిఫరెన్స్ బిట్వీన్ అన్నాడు కాబట్టి ఎన్పీ మైనస్ ఎన్పీక్యూ ఈక్వల్ 5/9. ఎన్పీ కామన్ తీస్తే 1 మైనస్ క్యూ ఈక్వల్ 5/9. మనకి మామూలుగా పీ ప్లస్ క్యూ ఈక్వల్ 1 అని తెలుసు. పీ ఈక్వల్ 1 మైనస్ క్యూ రాయొచ్చు. 1 మైనస్ క్యూ ప్లేస్లో పీ పెట్టాను. 5/9 అంటే ఎన్పీ స్క్వేర్ ఈక్వల్ 5/9. ఎన్ అంటే మనకి తెలుసు ఎంత, 5 అని ఇచ్చాడు ఇక్కడ. అండ్ ఎన్ ఈక్వల్ 5 రాసుకోండి. సో ఎన్ ఈక్వల్ 5 కాబట్టి 5 పీ స్క్వేర్ ఈక్వల్ 5/9. 5కి 5 క్యాన్సిల్ అయితే పీ స్క్వేర్ ఈక్వల్ 1/9. అప్పుడు పీ ఈక్వల్ ఏమైందమ్మా 1/3 అనేది వచ్చింది. పీ వాల్యూ తెలిసింది కాబట్టి క్యూ వాల్యూ కనుక్కోవచ్చు. ఎట్లా, పీ ప్లస్ క్యూ ఈక్వల్ 1 కాబట్టి క్యూ వాల్యూ ఉంది 1 మైనస్ పీ అంటే 1 మైనస్ 1/3 అంటే 2/3 అనేది మనకు వచ్చింది. ఇంకే కనుక్కున్న 2 ఫర్ ద ఈవెంట్ ఆఫ్ 2 సక్సెసెస్ అన్నాడు కాబట్టి ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఈజ్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 5c2 అంతే కదా. మామూలుగా అయితే ఏం రాస్తాం, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ని బైనామియల్ థియరం ప్రకారం ఎన్సిఆర్ పీ పవర్ ఆర్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఆర్ కదా. సో ఎన్ అంటే 5 కాబట్టి 5c, ఆర్ అంటే 2, పీ అంటే 1/3 హోల్ పవర్, ఆర్ అంటే 2, క్యూ అంటే 2/3 హోల్ పవర్, 5 మైనస్ 2 అంటే 5c2. 1/3 స్క్వేర్ అంటే 1/9, 2/3 హోల్ క్యూబ్ వచ్చింది. 5c2ను 5 ఇంటూ 4 ఇంటూ 2గా రాస్తాం. మనకి ఫార్ములా అమ్మ ఇది. ఎన్సి2 ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1/2 మనకి ఫార్ములా ఇది. ఎన్సి2కి మాత్రమే అంటే ఇక్కడ ఎన్ ప్లేస్లో ఏదైనా పెట్టుకోండి, కింద మాత్రం 2 ఉంటే ఇది ఫార్ములా. n ఇంటూ n మైనస్ 1/2 1/9. 2 క్యూబ్ అంటే 8/3 క్యూబ్ అంటే 27. చూడండి 2 1 2 2 అంటే 5 2 10 1/9 ఇంటూ 8/27. 10 ఇంటూ 8 అంటే 80/27 ఇంటూ 9 అంటే 243 అనేది మనకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7 మార్క్స్ ఇంపార్టెంట్ అమ్మా ఇది. 1 in 9 ships ఈజ్ లైక్లీ టు బీ రికిల్డ్ అంటే 9 షిప్లు ఉన్నాయమ్మా. ఆ 9 షిప్పుల్లో ఒకటి మాత్రం మునిగిపోయే ప్రమాదం ఉందంట. వెన్ దే ఆర్ సెట్ ఆన్ సైల్, వెన్ 6 షిప్స్ ఆర్ ఆన్ సాయిల్ ఫైండ్ ద ప్రాబిలిటీ అంటే 6 పడవలు 6 షిప్స్ వెళ్ళటానికి సిద్ధంగా ఉంటే ఫస్ట్ది అట్లీస్ట్ 1 విల్ అరైవ్ సేఫ్లీ, కనీసం ఒకటైనా ఏమంటా క్షేమంగా చేరుకునేది. సెకండ్ది ఎగ్జాక్ట్లీ 3 విల్ అరైవ్ సేఫ్లీ, ఎగ్జాక్ట్లీ అంటే ఖచ్చితంగా 3 క్షేమంగా చేరుకోవడానికి. చూడండి ప్రాబిలిటీ అడిగాడు. ద ప్రాబిలిటీ దట్ ఏ షిప్ విల్ బీ రికిల్డ్ ఈజ్ క్యూ ఈక్వల్ టు 1/9. వీ హ్యావ్ క్యూ ఈక్వల్ టు 1/9. టోటల్ ఎన్నమ్మా 9 కదా. 9 ఇట్లో ఒకటి మునిగిపోయే ప్రమాణం ఉంది కాబట్టి 1/9 అనేది వచ్చింది. వీ హ్యావ్ పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు 1, పీ ఈక్వల్ టు 1 మైనస్ క్యూ అంటే 1 మైనస్ 1/9 ఈక్వల్ టు 8/9 అనేది మనకు వస్తుంది. ఏంటిది పీ వాల్యూ. క్యూ ఈక్వల్ టు 1/9 అయితే పీ ఈక్వల్ టు 8/9 అనేది మనకు వస్తుంది. నెంబర్ ఆఫ్ షిప్స్ ఎన్ని సిద్ధంగా ఉన్నాయమ్మా 6 కాబట్టి n ఈక్వల్ 6. నౌ ఎక్స్ ఫాలోస్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ విత్ పారామీటర్స్ n ఈక్వల్ 6, పీ ఈక్వల్ టు 8/9, క్యూ ఈక్వల్ టు 1/9. ఫస్ట్ది ఏమడిగానమ్మా అట్లీస్ట్ 1 కదా. ద ప్రాబబిలిటీ ఫర్ అట్లీస్ట్ 1 విల్ అరైవ్ సేఫ్లీ ఈజ్ అంటే అట్లీస్ట్ 1 అంటే పీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 1కి ఈక్వల్ ఉండొచ్చు, 1 కన్నా ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి దాన్ని మనం 1 మైనస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0గా రాసుకుంటాం. సో 1 మైనస్ 6c0, పీ అంటే 8/9 హోల్ పవర్ 0, క్యూ అంటే 1/9 హోల్ పవర్ 6 మైనస్ 0. 6c0 అంటే 1 హోల్ పవర్ 0 ఉంది కాబట్టి 1/9 హోల్ పవర్ 6 అంటే 1 మైనస్ 1/9 హోల్ పవర్ 6 అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ ద ప్రాబబిలిటీ ఫర్ ఎగ్జాక్ట్లీ 3 విల్ అరైవ్ సేఫ్లీ, 3 క్షేమంగా చేరుకునేవి. పీ ఈక్వల్ టు
P of x equal 3 అంటే 6c3 8/9 హోల్ పవర్ 3 1/9 హోల్ క్యూబ్. 6c3ని 6 ఇంటూ 5 ఇంటూ 4/3 ఇంటూ 2 ఇంటూ 1గా రాసుకుంటాం. 8³/9³ 1/9³ అంటే చూడండి 3 2s 6 క్యాన్సిల్ అయ్యింది. 5 4s 20 ఇంటూ 8³/9 పవర్ 6 అనేది మనకు ఆన్సర్. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ అమ్మా 7 మార్క్స్కి. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. సిక్స్త్ది 2 మార్క్స్కి ఇంపార్టెంట్. ఇఫ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఏ బైనామియల్ వేరియబుల్ ఎక్స్ ఆర్ 2.4 and 1.44 రెస్పెక్టివ్లీ ఫైండ్ పి ఆఫ్ 1 less than x less than or equal to 4. అంటే ఎక్స్ వాల్యూ ఎక్కడుందమ్మా, 1కి ఎక్కువ 4కి తక్కువ లేదా 4కి సమానం. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమైంది 2 లేదా ఎక్స్ ఈక్వల్ టు 2 ప్లస్ ఎక్స్ ఈక్వల్ 3 ప్లస్ ఎక్స్ ఈక్వల్ 4 తీసుకోవాలి. చూడండి మనకేమి ఇచ్చాడు, గివెన్ దట్ ఎన్పి అనేది మీన్ అంటే ఎన్పీనే కదా 2.4 ఈక్వేషన్ 1, ఎన్పీక్యూ అంటే వేరియన్స్ 1.44 ఈక్వేషన్ 2. 2/1 చేస్తే క్యూ వాల్యూ వస్తుంది కాబట్టి NPQ/NP ఈక్వల్ టు 1.44/2.4. ఎన్పీ క్యాన్సిల్ అయితే క్యూ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, 2.4 ఇంటూ 0.6 అంటే 1.44 వస్తుంది. అంటే 0.6ని 6/10గా రాస్తాం మనం. అంటే 3/5 అనేది మనకు వచ్చింది. క్యూ వాల్యూ 3/5 వస్తే వీ హ్యావ్ P ప్లస్ క్యూ ఈక్వల్ టు 1. అంటే P ఈక్వల్ టు 1 మైనస్ క్యూ అంటే P వాల్యూ ఎంత వచ్చిందమ్మా 2/5 వచ్చింది. క్యూ 3/5 అయితే P 2/5 అనేది ఆటోమేటిక్గా మనం తెలుసుకోవాలి. ఫ్రమ్ 1 నుంచి NP ఈక్వల్ టు 24/10 అంటే 2.4ని 24/10గా రాసుకోవచ్చు. N ఇంటూ 2P అంటే 2/5 ఇంటూ 24/10. 5 1s 5 2s 2 1s 2 12s 2 1s 2 6 అంటే N ఈక్వల్ టు 6 అనేది వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిందేమో నౌ P ఆఫ్ 1 less than x less than ఈక్వల్ 4 అంటే P ఆఫ్ x ఈక్వల్ టు 2 ప్లస్ P ఆఫ్ x ఈక్వల్ 3 ప్లస్ P ఆఫ్ x ఈక్వల్ టు 4. బైనామియల్ థీరం కాబట్టి ఏం రాస్తామా, NCR అంతేగా, NCR P/R/Q/n-R కదా. N అంటే 6 వచ్చింది కాబట్టి 6C, R అంటే 2 కాబట్టి 2 ఇంటూ P అంటే 2/5 హోల్ పవర్ R అంటే 2 ప్లస్ Q అంటే 3/5 హోల్ పవర్ 4 ప్లస్ x ఈక్వల్ 3 అంటే 6C3 2/5 హోల్ క్యూబ్ ప్లస్ 3/5 హోల్ క్యూబ్ ప్లస్ 4 ఉంది కాబట్టి 6C4 ఇంటూ 2/5 హోల్ క్యూబ్ హోల్ పవర్ 4 3/5 హోల్ స్క్వేర్. ఓకే, 6C2 ఎలా రాస్తామమ్మా, 6 ఇంటూ 5/2. 2 స్క్వేర్ అంటే 4/5 స్క్వేర్ అంటే 25. ఇక్కడ 3/4/5/4 ప్లస్ 6C3ని 6 ఇంటూ 5 ఇంటూ 4/3 ఇంటూ 2 ఇంటూ 1గా రాస్తాం. 2³ అంటే 8/5³ అంటే 125 ఇంటూ 3³ 5³ ప్లస్ 6C4ని 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3/4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1గా రాస్తాం. 2/4 అంటే 16/5/4 అంటే 625. 3 స్క్వేర్ 5 స్క్వేర్. చూడండి ఒక 3కి ఒక 3 క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఎంత ఉన్నట్టు అప్పుడు 3 స్క్వేర్ ఉన్నట్టు. ఓకే, మొత్తంలో 6 ఇంటూ 5 అనేది కామన్గా ఉందమ్మా. 6 ఇంటూ 5/2 అనేది కామన్ తీస్తే ఇక్కడ 3 స్క్వేర్ 5 స్క్వేర్ ఉంది. ఇక్కడ కూడా 3 స్క్వేర్ 5³ ఉంది. 3/4 5/4 ఉంది కాబట్టి నేనేం చేస్తున్నా 6 ఇంటూ 5/2 ఇంటూ 3 స్క్వేర్ 5 స్క్వేర్ని కామన్ తీస్తున్నా. చూడండి 6 ఇంటూ 5/2 ఇంటూ 3/5 హోల్ స్క్వేర్ని కామన్ తీస్తే ఇక్కడ 4/25 ఇంటూ 9/25 మిగులుతుంది ఫస్ట్ దాంట్లో. నెక్స్ట్ దాంట్లో 4 ఇంటూ 8/125/1/5 మిగులుతుంది. లాస్ట్ 16/625 మిగులుతుంది. 2 1s 2 3s 3 5s 15 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9/5 స్క్వేర్ అంటే 25. చూడండి 5 3s 5 5s మళ్ళీ క్యాన్సిల్. ఇక్కడ 4 ఇంటూ 9 అంటే 36/625. 4 ఇంటూ 8 అంటే 32/125 ఇంటూ 5 అంటే 625 ప్లస్ 16/125. మొత్తం ఎల్సిఎం ఎంతమ్మా 625 కాబట్టి పైన యాడ్ అయినాయి ఏంటి 36 ప్లస్ 32 ప్లస్ 16. ఇక్కడ చూడండి 3 ఇంటూ 9 అంటే 27/5. 27 ఇంటూ ఇవన్నీ యాడ్ చేస్తే 84/625 ఇంటూ 5 అంటే 3125. ఓకే, ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేస్తే 2268/3125 అనేది వస్తుంది. నెక్స్ట్ 7th one, ఇది ఇంపార్టెంట్ లేదమ్మా బట్ నోట్స్ రాసేసుకోండి. చూడండి ఒకసారి. ఇట్ ఈజ్ గివెన్ దట్ 10% ఆఫ్ ద ఎలక్ట్రిక్ బల్బ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఏ కంపెనీ ఆర్ డిఫెక్టివ్ ఇన్ ఏ సింపుల్ ఆఫ్ 20 bulbs. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ మోర్ దాన్ 2 ఆర్ డిఫెక్టివ్. ఓకే, ఇది ఆన్సర్ రాసేసుకోండమ్మా. ఓకేనా, ఆన్సర్ రాసేసుకోండి. ఇది చూడండి 8th one.
ఆన్ an యావరేజ్ రెయిన్ ఫాల్స్ ఆన్ 12 days ఇన్ ఎవ్రీ 30 days. అంటే ప్రతి 30 రోజుల్లో 12 రోజులు వాన పడితే ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ రెయిన్ విల్ ఫాల్ ఆన్ జస్ట్ 3 days ఆఫ్ ఏ గివెన్ వీక్. అంటే ఒక వారంలో 3 రోజులు పడాలంటే దానికి ప్రాబిలిటీ కనుక్కోండి. చూడండి, లెట్ ఎక్స్ బీ ద నెంబర్ ఆఫ్ డేస్ రెయిన్ ఫాల్స్ ఇన్ ఏ వీక్, ద ప్రాబిలిటీ దట్ రెయిన్ విల్ ఫాల్ ఆన్ ఏ డే. అంటే 30 డేస్లో ఎన్నిసార్లు పడుతుందమ్మా? పీ అనే 12 సార్లు కాబట్టి పీ ఈక్వల్ టు 12/30 అంటే 2/5 అయింది. 6 2 జా 6 5 జా. ఓకే, వీ హ్యావ్ పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు 1 అంటే క్యూ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 3/5 అనేది వచ్చేసింది. నవ్ ఎక్స్ ఫాలోస్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్స్ విత్ పారామీటర్ n ఈక్వల్ టు 7. ఎందుకు వీక్ కనుక్కోమన్నాడు కాబట్టి 7, పీ ఈక్వల్ టు 2/5, క్యూ ఈక్వల్ టు 3/5. ద రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఈజ్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 3. 3 డేస్ కనుక్కోమన్నాడు కాబట్టి పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 3 అంటే NCR అంటే 7C3, పీ అంటే 2/5 హోల్ క్యూబ్, క్యూ అంటే 3/5, 7 - 3 అంటే 7C3 2/5 హోల్ క్యూబ్ 3/5 హోల్ పవర్ 4 అంటే 7C3 2³/5³ ఇంటూ 3/4/5/4 అంటే 7C3 2³ ఇంటూ 3/4 చూడండి ఇక్కడ డినామినేటర్ సేమ్స్ కాబట్టి పవర్స్ యాడెడ్ అయినాయి, అప్పుడు 5/7 అయింది. నెక్స్ట్ 9th one 2 marks ఇంపార్టెంట్ అమ్మా. ఫర్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ 6 అండ్ వేరియన్స్ 2, ఫైండ్ ద ఫస్ట్ 2 టర్మ్స్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్స్. మీన్ ఇచ్చాడు, వేరియన్స్ ఇచ్చాడమ్మా. ఇంకేమన్నా ఫస్ట్ 2 టర్మ్స్ అంటే అర్థమైందమ్మా? పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 కనుక్కోవాలి అండ్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 కనుక్కోవాలి. చూడండి, గివెన్ దట్ NP ఈక్వల్ 6 ఈక్వేషన్ 1, NPQ ఈక్వల్ టు 2 ఈక్వేషన్ 2 తీసుకుంటే 2/1 తీసుకుంటే మనకేమొచ్చింది? క్యూ వాల్యూ 1/3 వచ్చింది. దాని ప్రకారం పీ వాల్యూ 2/3 వచ్చింది. దాని నుంచి ఈక్వేషన్ 1 ఇది ఆల్రెడీ మోడల్ చెప్పుకున్నాం కాబట్టి డైరెక్ట్గా చెప్పేస్తున్నాయి. ఫ్రమ్ 1 నుంచి NP ఈక్వల్ 6 కదా. సో పీ వాల్యూ తెలిసింది కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే N వాల్యూ ఎంత వచ్చినా 9. ఫస్ట్ 2 టర్మ్స్ కనుక్కున్నాడు కాబట్టి ద ఫస్ట్ 2 టర్మ్స్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 అంటే n అంటే 9 కాబట్టి 9C 0, R అంటే 0నేగా, P అంటే 2/3 హోల్ పవర్ R అంటే 0, Q అంటే 1/3 హోల్ పవర్ n - 0 అంటే NC 0 అంటే 1 హోల్ పవర్ 0 ఉంది కాబట్టి 1 పవర్ 1/3/9 అనేది వచ్చింది. అంటే 1/3/9 అనేది ఆన్సర్. నెక్స్ట్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 1 తీసుకుంటే 9C 1 2/3 హోల్ పవర్ 1 1/3 హోల్ పవర్ 9 - 1 NC 1 అంటే 9 ఇంటూ 2/3 ఇంటూ 1/3/8 3 1s 3 3s ఒక 3కి ఒక 3 క్యాన్సిల్ అయితే ఇంకా మనకి మిగిలిందమ్మా 2/3/7 అనేది మనకి మిగిలింది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ లేదమ్మా, నోట్స్ రాసేసుకోండి. 10th one ఇన్ ఏ సిటీ 10 యాక్సిడెంట్స్ టేక్ ప్లేస్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 50 days అజ్యూమింగ్ దట్ ద నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ follows the Poisson distribution. Find the probability that there will be 3 or more accidents in a day. Okay, రాసేసుకున్నాం మన నోట్స్. నెక్స్ట్ సెకండ్ బిట్లో ఫస్ట్ది 5 coins are tossed 320 times. Find the frequency of the distribution of number of heads and the tabulate the results. అంటే 5 కాయిన్స్ని 320 టైమ్స్ ఎగరవేస్తే పవనపుణ్యం కనుక్కోమంటున్నామ్మా. నెంబర్ ఆఫ్ హెడ్స్ పడే యొక్క పవనపుణ్యం. చూడండి, రిజల్ట్ ట్యాబ్లెట్ ద రిజల్ట్ అంటే పవనపుణ్యం కనుక్కొని దాని యొక్క రిజల్ట్స్ కూడా కనుక్కోమంటుంది. చూడండి, 5 coins are tossed 320 times. Probability of tossing head P ఈక్వల్ టు 1/2. We have P plus Q చేస్తే క్యూ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 1/2. ఎందుకు? హెడ్ పడే సంభావ్యత ఎంత? 1/2. పడని సంభావ్యత కూడా 1/2. N ఈక్వల్ టు 5. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ హెడ్స్ తీసుకుంటే పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందామమ్మా. అప్పుడు 5CX క్యూ పవర్ ఎక్స్ మైనస్ 5 - x ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ అట్లయినా రాసుకోవచ్చు, ఇట్లయినా రాసుకోవచ్చు అమ్మా. అది లేదా 5CX పీ పవర్ ఎక్స్ క్యూ పవర్ 5 - x. ఓకే, ఇలా రాసుకున్నాక మనకేమొచ్చింది? రెండింటిని పీక్యూ సేమ్ కాబట్టి 1/2 1/2 ఈ రెండు బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్స్ ఆర్ యాడెడ్. అప్పుడు 1/2 హోల్ పవర్ 5 వచ్చింది. అప్పుడు x ఈక్వల్ 0 1 2 3 4 5 కదా. సో నౌ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్ అంటే ఫ్రీక్వెన్సీ కనుక ఉన్న కాబట్టి పౌనపుణ్యం n ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. n అంటే ఇక్కడ క్యాపిటల్ N అంటే 320 అమ్మ. పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఎంత వచ్చింది? 5CX
1/2 హోల్ పవర్ 5. ఇక్కడ x ఈక్వల్ 0 1 2 3 4 5 5 కాయిన్స్ కాబట్టి ఓకే. ఫస్ట్ x ఈక్వల్ 0 పెడితే 320 ఇంటూ 5c0 ఇంటూ 1/2 హోల్ పవర్ 5. 5c0 అంటే 1 కాబట్టి 1/32. 2 పవర్ 5 అంటే 32 కదా. 32 1s 32 10s అంటే 10 అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ x ఈక్వల్ టు 1 అనుకుంటే 320 ఇంటూ 5c1 ఇంటూ 1/2 హోల్ పవర్ 5 ఈక్వల్ టు 320 ఇంటూ 5c1 అంటే 5 ఇంటూ 1/32. 32 1s 32 10s 10 ఇంటూ 5 అంటే 50. x ఈక్వల్ 2 పెడితే 320 ఇంటూ 5c2 ఇంటూ 1/2 హోల్ పవర్ 5 అంటే 320 ఇంటూ 5c2 అంటే 5 ఇంటూ 4 ఇంటూ 2 5 ఇంటూ 4/2 1/32. 32 1s 32 10s 2 1s 2 2s అంటే 5 2s 10 10 10s 100. x ఈక్వల్ 3 పెడితే 320 ఇంటూ 5c3 ఇంటూ 1/2 హోల్ పవర్ 5. 5c3ని 5 ఇంటూ 4 ఇంటూ 3/3 ఇంటూ 2గా రాస్తాను. 3కి 3 క్యాన్సిల్ 2 1s 2 2s 32 1s 32 10s అప్పుడు 2 ఇంటూ 10 20 20 ఇంటూ 5 100. నెక్స్ట్ x ఈక్వల్ 4/3 320 ఇంటూ 5/4 చేస్తే మనకి వాల్యూ 50. x ఈక్వల్ 5 చేసుకుంటే 10 వచ్చింది ఓకే. దాన్ని ఒక టేబుల్లో రాయాలి. నెంబర్ ఆఫ్ హెడ్స్ n ఆఫ్ హెచ్ అంటే నెంబర్ ఆఫ్ హెడ్స్, f అంటే ఫ్రీక్వెన్సీ. అప్పుడు 0 పెట్టుకుంటే 1 10 వచ్చాయి 10 1 పెట్టుకుంటే 50 2 పెడితే 100 3 పెడితే 100 4 పెడితే 50 5 పెడితే 10 అనేది మనకు వస్తాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ లేదమ్మా, మీరు నోట్స్ రాసేసుకొని చూడండి. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెస్సింగ్ అట్లీస్ట్ 6 out of 10 ఆఫ్ ఆన్సర్స్ ఇన్ ఫస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ టైప్ క్వశ్చన్స్, సెకండ్ మల్టిపుల్ చాయిస్ విత్ 4 పాసిబుల్ ఆన్సర్స్. చూడండి ఆన్సర్ నోట్స్ రాసేసుకోండి, ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ దానికి రాసుకోండి ఇది. నెక్స్ట్ ఇది సెకండ్ బిట్కి ఓకే. ఇప్పుడేనమ్మా థర్డ్ది 7 మార్క్స్. The number of persons joining a cinema ticket counter in a 1 minute has Poisson distribution with parameter 6. Poisson distribution అన్నమ్మా. Poisson distribution ఫార్మ్ ఏందమ్మా, e power minus lambda ఇంటూ lambda పవర్ r బై r ఫ్యాక్టోరియల్ కదా. పారామీటర్ అంటే ఏంటిది అర్థం, లాంబ్డా ఇచ్చాడు, లాంబ్డా వాల్యూ ఎంత ఇచ్చాడు 6. సో ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఫస్ట్ది no one joins the queue in a parametric minute. సెకండ్ది 2 or more persons join the queue in a minute. చూడండి, let x be the number of persons joining a cinema ticket counter in a minute. Assuming that x follows Poisson distribution with parameter lambda equals 6, we have formula in the p of x equal to r e power minus lambda into lambda power r by r factorial, r equals 0 1 2 3 కదా. ఫస్ట్ ఏమన్నాడమ్మా, ద ప్రాబబిలిటీ ఆఫ్ నో వన్ జాయిన్స్ ద క్యూ ఇన్ ఏ పర్టికులర్ మినిట్. అంటే ఎవరు నో వన్ అన్నాడు కాబట్టి ఆర్ వాల్యూ ఎంత 0, అంటే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 తీసుకుంటే ఈ పవర్ ల్యాండా ఎంత 6 కాబట్టి ఈ పవర్ మైనస్ 6 ఇంటూ 6 పవర్ 0 బై 0 ఫ్యాక్టర్ అంటే 6 పవర్ 0 అంటే 1, 0 ఫ్యాక్టర్ అంటే 1 కాబట్టి ఈ పవర్ మైనస్ 6 అనేది 1. నెక్స్ట్ సెకండ్ చూడండి, ద ప్రాబిలిటీ ఆఫ్ 2 or more జాయిన్ ద క్యూ ఇన్ ఏ మినిట్ ఈజ్ పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 1 మైనస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 1. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 తీసుకున్న మనకి ఎంత వచ్చిందమ్మా ఇందాక ఈ పవర్ మైనస్ 6 కదా, ప్లస్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ 1 తీసుకుంటే ఈ పవర్ మైనస్ 6 ఇంటూ 6 పవర్ 1 బై 1 ఫ్యాక్టర్ అంటే 1 మైనస్ ఈ రెండిట్లో ఈ పవర్ మైనస్ 6 కామన్ ఉంది కాబట్టి ఇక్కడ 1 ప్లస్ 6 అంటే 7. సో 1 మైనస్ 7 ఇంటూ ఈ పవర్ మైనస్ 6 అనేది మనకు ఆన్సర్ ఓకే. దీంతో మనకి ఈ చాప్టర్ కంప్లీటెడ్ అన్నమ్మా. నెక్స్ట్ యూనిట్ నేను బైనామియల్ థీరం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, యూనిట్ 6 ఓకే.